ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in Computer Science. Subject Foundation Course, Information and Communication Technology 2. Paper name Internet Fundamentals and Web Tools. This is for second year, third semester, both BSc and BCom students. Unit 3 Email. Topic Mail Management. Mail management. Email management is managing electronic mail received. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఈమెయిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు వాటిని హ్యాండిల్ చేసే విధానాన్ని ఈమెయిల్ మేనేజ్మెంట్ అని కాల్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పాయింట్ చెకింగ్ ఈమెయిల్. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? చెకింగ్ ఈమెయిల్. ఈమెయిల్ మెసేజెస్ వచ్చినప్పుడు అంటే అవన్నీ కూడా ఇన్బాక్స్లో స్టోర్ అవుతాయి. వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇన్బాక్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోకపోతే పెరుగుతాయి. ఓకే, అంటే రీడ్ చేయాల్సిన ఈమెయిల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రీడింగ్ ఈమెయిల్. రీడింగ్ ఈమెయిల్ అంటే మనం ఈమెయిల్ని రీడ్ చేస్తున్నప్పుడు టైంని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. అంటే మనకి లేజర్ టైమింగ్స్లో వాటిని రీడ్ చేసుకోవాలి, లేదంటే మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే, సెకండ్ పాయింట్ రీడింగ్ ఈమెయిల్. కరెక్ట్గా టైంని ఉపయోగించుకోవాలి, లేదంటే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఆర్గనైజ్ బిఫోర్ యు రీడ్. మనం రీడ్ చేసే ముందే మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటి, అన్ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటి, అవసరం లేని మెసేజెస్ ఏంటి, సబ్జెక్ట్ లైన్స్ బేస్ చేసుకొని మనం ఒక ఐడియా తెచ్చుకుంటాం. ఓకే, సబ్జెక్ట్ లైన్స్ బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఇంపార్టెంట్ మెసేజెస్ని రీడ్ చేసుకోవాలి అనేది చూసుకుంటాం, ఏవి ఇంపార్టెంట్ అనేది. ఓకే, అవసరం లేని వాటిని రిమూవ్ చేసేయచ్చు. సబ్జెక్ట్ లైన్స్ బేస్ చేసుకుని రిమూవ్ చేసేయచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ చదివి వాటికి రిప్లై ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేసి తర్వాత రిమైనింగ్ మెసేజెస్ని రీడ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ఈమెయిల్ ట్రియాజ్. ఓకే, ఈమెయిల్ని ప్రాక్టీస్ చేసే కొద్ది ఎలా యూస్ చేయాలి అనేది మనకి వస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? రెస్పాండ్ అవ్వడం. ఈమెయిల్ మెసేజ్ వచ్చిన 3 minutes లోపలే మనం ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వాలి. అంటే మనం రీడ్ చేయగానే వెంటనే రిప్లై ఇచ్చేయాలి. నెక్స్ట్ టాస్క్ ఇట్ పుట్ ఇట్ ఆన్ యువర్ టు డూ లిస్ట్. మనకి చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏ ఈమెయిల్కి రిప్లై ఇవ్వాలనేది మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఆర్చివ్ ఇట్. మన ఈమెయిల్ ఇన్బాక్స్లో చాలా మెసేజెస్ ఉంటాయి. ఓకే, వాటిని కొన్నిటిని మనకి మెయిల్స్ ఉండాలి కానీ హైడ్ చేసుకుంటాం. అంటే ఇన్బాక్స్లో ఇంకా కనిపించిన అవసరం లేదు అన్న వాటిని ఆర్చీవ్ చేస్తే కనుక అవి డిలీట్ అవ్వవు, మనకి కనిపించవు. ఓకే, అలా అని డిలీట్ అవ్వవు. ఆల్ మెయిల్స్ అని చూస్తే కనుక మనకి ఆర్చీవ్ మెసేజెస్ కూడా అందులో కనిపిస్తాయి. ఓకే, జస్ట్ టెంపరీగా మనకి అవి కనిపించవు అంతే. ఓకే, డిలీట్ అయితే ఇన్బాక్స్లో మనం పర్మనెంట్గా డిలీట్ చేయం కానీ హైడ్ చేసుకున్నట్టు. ఆర్చీవ్ అంటే ఉంటాయి. ఆల్ మెయిల్స్ ఓపెన్ చేసుకుంటే కనుక మనకి అవి కూడా ఉంటాయి, మనం ఆర్చీవ్ చేసిన మెసేజెస్. ఓకే, నెక్స్ట్ డిలీట్ ఇట్. అవసరం లేని వాటిని డిలీట్ అంటే రిమూవ్ అయిపోతాయి. ఓకే, రిమూవ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ స్కిమ్ ఇంపార్టెంట్ మెసేజెస్. అంటే చాలా మెసేజెస్ ఉన్నాయి, ఫస్ట్ ఏవైతే ఇంపార్టెంటో వాటిని రీడ్ చేసేసుకోవడం. క్విక్ రీడింగ్ అంటే ఇంపార్టెంట్ మెసేజెస్కి ప్రయారిటీ ఇచ్చి మనం వాటిని ఓపెన్ చేసి రీడ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ లెస్ ఈమెయిల్ సెండ్ లెస్ ఈమెయిల్. అంటే మనం తక్కువ ఈమెయిల్స్ని పంపిస్తే
మనకి వచ్చే మెయిల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. ఓకే, మనం ఎక్కువగా పంపిస్తే మనకి వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరిగి పంపిస్తారు కాబట్టి ఈమెయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తక్కువ పంపిస్తే తక్కువగానే ఉంటాయి. నెక్స్ట్, బీ ప్రిసైజ్ విత్ యువర్ వర్డ్స్. మన ఈమెయిల్స్ మెసేజెస్లో ఏం పంపించినా సరే చాలా స్పష్టంగా ఉండాలి మెసేజ్ అనేది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతూ మెయిల్ని పంపించుకుంటాం. ఓకే, ఈమెయిల్ మేనేజ్మెంట్.